మిక్కీ అండ్ జూల్స్ అనే ఇద్దరు ప్రేమికులు దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటారు. ఒకరోజు ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్లి అక్కడ వీళ్ళిద్దరికంటే డేంజరస్ అయిన ఇంటి ఓనర్స్ కి చిక్కుతారు. మరి చివరికి మిక్కీ అండ్ జూల్స్ ఇంటి ఓనర్స్ నుంచి తప్పించుకోగలిగారా లేదా అన్నది తెలుసుకోవాలంటే 2019లో వచ్చిన విలన్స్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఇంటి ఓనర్స్ కి ఒక బాబు ఉంటాడు. ఆ బాబు పేరేంటో వీడియో చూసి కామెంట్స్ లో చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు దీపు కార్తిక్, మీరు చూస్తున్నారు మూవీ రీలోడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవగానే ప్రేమికులైన మిక్కీ అండ్ జూల్స్ యానిమల్ మాస్క్లు వేసుకుని పెట్రోల్ బంక్ లోకి వెళ్లి డబ్బులు దోచుకుని కార్లో పారిపోవడాన్ని మనం చూస్తాం. చివరిసారిగా ఒక దొంగతనం చేసి ఫ్లోరిడాకి వెళ్లిపోవాలనేది వీళ్ళ ప్లాన్. అయితే ఫారెస్ట్ దారిలో వెళ్తుంటే కార్లో పెట్రోల్ అయిపోయి ఆగిపోతుంది. కాస్త దూరంలో ఒక పెద్ద హౌస్ కనిపిస్తే అక్కడికి వెళ్తారు. ఇంట్లో ఎవరూ లేనట్లు గ్రహించి డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తారు. పెట్రోల్ క్యాన్ కోసం వెతుకుతుంటే చైన్ తో కట్టేసి ఉన్న ఒక చిన్నారి పాప కనిపిస్తుంది. పాపతో మాట్లాడాలని చూస్తే ఆ పాప నోరు విప్పదు. పై ఫ్లోర్ లోకి వచ్చి ఆ పాపకి ఉన్న చైన్ ని ఎలాగైనా తీయాలి అని చూస్తుంటే సడన్ గా ఇంటి ఓనర్స్ అయిన జార్జ్ మరియు గ్లోరియా వస్తారు. మీరు దొంగతనానికి వచ్చారని అర్థమవుతుంది. సైలెంట్ గా మీకు కావాల్సిన డబ్బుల్ని తీసుకుని వెళ్లిపోండి అని జార్జ్ అంటాడు. డబ్బులు ఓకే, కానీ బేస్మెంట్ లో ఉన్న చిన్న పాప సంగతేంటి? ఎవరా పాప అని జూల్స్ అడుగుతుంది. మా చిన్నారి పాపనే, అది అల్లరి చేస్తుంటే అలా కట్టేశాం అని జార్జ్ చెప్తుంటాడు. జార్జ్ అబద్ధం చెప్తున్నాడని గ్రహించిన మిక్కీ నిజం చెప్పు లేదంటే పుచ్చలేసిపోతుంది అని గన్ గురిపెడతాడు. ఈ మాత్రం దానికే గన్ బయటికి తీయడం ఎందుకు? కూర్చుని మాట్లాడుకుంటే పోలా అని జార్జ్ అంటూ సిచ్యువేషన్ ని కామ్ డౌన్ చేస్తాడు. మనకి గొడవలొద్దు. మీ కార్ బ్రేక్ డౌన్ అయినట్లు మాకు తెలుసు. మా కార్ తీసుకెళ్లిపోండి. మేమేం పోలీసులకి చెప్పం, కానీ మా చిన్నారి గురించి మాత్రం మర్చిపోండి అని జార్జ్ అంటాడు. మిక్కీకి చిరాకేస్తుంది. మర్యాదగా చిన్నారికి ఉన్న చైన్ ని తీసేయండి అని అరుస్తాడు. జార్జ్ చిన్నారికి ఉన్న చైన్ తీసేస్తాడు. చిన్నారి నీకేం కాదు, నేనున్నాను అని మిక్కీ అంటుండగా చిన్నారి సడన్ గా మిక్కీ చైన్ని కొరుకుతుంది. అంతే, జార్జ్ మిక్కీని అటాక్ చేస్తాడు. కట్ చేస్తే ఇటు మిక్కీని అటు జూల్స్ ని ఇద్దరిని బంధించేస్తారు. జార్జ్ భార్య గ్లోరియా మిక్కీతో క్లోజ్ గా మూవ్ అవ్వాలని చూస్తుంటే ఆమెకున్న వీక్నెస్ ని మిక్కీ గ్రహించి తెలివిగా కట్లు విప్పేలా చేస్తాడు. గ్లోరియా కట్లు విప్పిందో లేదో మిక్కీ ఆమెను దూరంగా తోసేసి రూమ్ లోంచి బయటకు పరుగు తీస్తాడు. కానీ అంతలోనే జార్జ్ గన్ పేలుస్తూ తిరిగి మిక్కీని పట్టుకుంటాడు. మిక్కీ కాలుకు బుల్లెట్ పడుతుంది. కట్ చేస్తే బేస్మెంట్ లో మిక్కీ అండ్ జూల్స్ బందీలుగా పక్కపక్కనే ఉంటారు. జూల్స్ నాల్కకి ఉన్న రింగ్ ని మిక్కీ తీసేసి దాంతో హ్యాండ్ కప్స్ ని ఓపెన్ చేస్తాడు. దొంగ తెలివితేటలు ఇక్కడిలా పనిచేశాయన్నమాట. అయితే జూల్ హ్యాండ్ కప్స్ అయితే సక్సెస్ఫుల్ గా తీస్తాడు. కానీ తీరా అతనిది తీస్తుంటే రింగ్ విరిగిపోతుంది. కీస్ కోసం జూల్స్ చూస్తూ లాండ్రీ గొట్టంలోంచి వెళ్తుంటుంది. జూల్స్ ఎస్కేప్ అయిందన్న విషయం తెలుసుకుని జార్జ్ మిక్కీని కొడుతుంటాడు. జూల్స్ ఆల్రెడీ ఇంట్లోంచి పారిపోయింది. నా కోసం ఒక స్పాట్ లో వెయిట్ చేస్తుంది. ఒక గంటలో గనక నేను అక్కడికి వెళ్ళకపోతే తాను సింపుల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోతుంది అని మిక్కీ జార్జ్ కి అబద్ధం చెప్తాడు. నిజానికి జూల్స్ అప్స్టేర్స్ లో ఉన్న ఒక రూమ్ లో ఉంటుంది. అప్పటి వరకు తమ కొడుకు ఈథన్ అని ఎత్తుకుని తిరిగిన జార్జ్ అండ్ గ్లోరియాల బాబు అసలు నిజమైన బాబు కాదని, వాడొక బొమ్మ బాబు అని జూల్స్ తెలుసుకుని షాక్ అవుతుంది. అది కూడా రబ్బరు బొమ్మ కాదు, గాజు బొమ్మ. జార్జ్ మిక్కీని వదిలేద్దామని అనుకుంటాడు. అయితే అప్స్టేర్స్ లో ఉన్న జూల్స్ జార్జ్ మిక్కీని చంపబోతున్నాడని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అంతే, వెంటనే ఈథన్ బాబు బొమ్మని అడ్డు పెట్టుకుని మిక్కీని వదిలేయండి లేదంటే మీ బంగారు బాబుని కింద పడేస్తా అని జూల్స్ బెదిరిస్తుంది. గ్లోరియా కోపంతో వెంటనే షూట్ చేస్తుంది. లక్కీలీ బుల్లెట్ జూల్స్ కి తాకదు. కానీ ఈథన్ మాత్రం జారి పడిపోతాడు. అదే ఈథన్ అంటే ఈథన్ కాదు, గాజు బొమ్మ పడిపోతుంది. అంతే, బొమ్మ తల ముక్కలవుతుంది. కట్ చేస్తే జార్జ్ అండ్ గ్లోరియా మిక్కీ అండ్ జూల్స్ ని టేప్స్ తో బంధిస్తారు. పిల్లలు పుట్టకపోవడం వల్ల చిన్నారిని కిడ్నాప్ చేశా, కానీ చిన్నారి గ్లోరియాకి నచ్చలేదు. చంపేద్దామంది. లేదు, చంపడం కంటే ప్రాణాలతో బంధించి ఉంటే బెటర్ అని నేనే చెప్పాను అని జార్జ్ చెప్తుంటాడు. మా అమ్మ క్యాన్సర్ తో చనిపోయే ముందు నాకు ఈథన్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. అందుకే వాడంటే నాకు ప్రాణం అని గ్లోరియా చెప్తూ ఉంటుంది. అయితే వాళ్ళు పెట్టిన ఫుడ్ ని అప్పటికే తింటున్న మన మిక్కీ అండ్ జూల్స్ అందులో మత్తుమందు ఉండటంతో వాళ్ళకి కళ్ళు తిరుగుతుంటాయి. అదే టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. మీ ఇంటి దగ్గరలో దొంగలు వదిలేసిన
కార్ని చూసి వచ్చాను అని అంటూ ఇల్లంతా చెక్ చేస్తుంటాడు. డైనింగ్ దగ్గర ఉండాల్సిన మికీ అండ్ జూల్స్ ని గ్లోరియా బెడ్రూమ్ లోకి షిఫ్ట్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ వెళ్లిపోతాడు. కాసేపటికి మికీ అండ్ జూల్స్ మెలకువలోకి వస్తారు. కట్ చేస్తే వీళ్ళిద్దరూ పారిపోయినట్లు జార్జ్ అండ్ గ్లోరియాలు రియలైజ్ అవుతారు. వీళ్ళ కోసం వెతుకుతుంటే గరాజ్ లో మికీ, జూల్స్ అండ్ చిన్నారి పాప కార్లో పారిపోవడానికి రెడీగా ఉంటారు. జార్జ్ గన్ గురిపెట్టి ఎదురుగా నిల్చున్నా కూడా మికీ కార్ని పోని అంటాడు. జూల్స్ పోనిస్తుంది. అంతే, కార్ జార్జ్ ని గుద్దుకుంటూ వెళ్లిపోతుంది. అదే టైంలో జార్జ్ చేతిలో ఉన్న గన్ పేలుతుంది. బుల్లెట్ గాయాలతో మికీ అవస్థ పడుతుంటే కార్ యాక్సిడెంట్ లో గాయాలైన జార్జ్ వచ్చి జూల్స్ ని చంపడానికి చూస్తుంటాడు. చిన్నారి పాప గన్ తో జార్జ్ ని షూట్ చేస్తుంది. జార్జ్ చనిపోతాడు. ఇటు మికీ కూడా చనిపోతాడు. గ్లోరియా జార్జ్ బాడీ ముందు కూర్చుని మీకేం కాదు, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నారు అని పదే పదే అదే చెప్తూ ఉంటుంది. మిక్కీకి బాధతో గుడ్ బై చెప్పేసి కొత్త లైఫ్ ని లీడ్ చేయడానికి చిన్నారి పాపను తీసుకుని జూల్స్ ఫ్లోరిడా వెళ్తుండగా మూవీ ఎండ్ అవుతుంది.